రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ జీవితాలు మారవా అంటూ ఏపీ సిపిఎస్ఈఏ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ బాబ్జీ ప్రశ్నించారు. ఏపీ సిపిఎస్ఈఏ కమిటీతో కలిసి తిరుపతిలో ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారంలోకి రాకముందు ఒకలా, వచ్చాక మరోలా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన కోరికలు సాధనపై చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లను కలిసి వినతులు సమర్పించామన్నారు. తమ యాత్రలను 3 విడతలుగా 26 జిల్లాలలో తిరిగి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లుగా వెల్లడించారు. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆవిర్భవించి ఉద్యోగులు ఏవైతే నష్టపోయారో ఆ ట్రిపుల్ బెనిఫిట్స్ని సాధించే క్రమంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ మరియు ఫ్యామిలీస్ పెన్షన్ సాధించి చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక వెలుగులు నింపినటువంటి సంఘం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అని నేను చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నాను. అది ప్రస్తుత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు మునుపు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ 2 జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ సిపిఎస్ విధానంలోకి ఎప్పుడైతే ఈ ఉద్యమం ప్రారంభించామో అటువంటి సందర్భంలో ఉద్యోగి చనిపోతే దహన సంస్కారాలకు ఇచ్చేంటి ఒక 10,000 రూపాయల డబ్బు తప్ప మిగతా ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చేంటివి కాదు. మరి అలాంటి సందర్భంలో మరి మేము చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగమా లేకపోతే ప్రైవేటు ఉద్యోగమా అని మాకే తెలియని పరిస్థితి నుంచి ఈరోజు మేము చేసినట్టు దశల వారి ఉద్యమాలుగా వాటి యొక్క ఫలితంగా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో పాత పెన్షన్ వచ్చింది అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసినటువంటి ఉద్యమాల ఫలితమే అని చెప్పి మేము ఇవాళ తెలియజేస్తున్నాం. మరి ఉద్యమాలు ప్రారంభించినటువంటి రాష్ట్రంలో ఇప్పటికీ పాత పెన్షన్ కోసం ఉద్యోగులు పోరాడుతూ ఉంటే కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ సాధించి అక్కడి ఉద్యోగులు సుఖ సంతోషాలతో ఉన్నారు. 3 దఫాలుగా సాగబోతోంది. ఈరోజు నిజంగా కాణిపాకం వినాయక స్వామి చెంత మా యొక్క మొరని పెట్టుకొని ఆయనకి పూజా కార్యక్రమాలు నిర్వహించి 3,50,000 మంది ఉద్యోగస్తుల కోరిక తీర్చండి స్వామి, మళ్ళా మీకు తిరిగి వచ్చి మీకు మొక్కులు చెల్లించుకుంటామని స్వామిని వేడుకొని తర్వాత చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారికి వినతి పత్రం సమర్పించి ఇప్పుడే తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర సార్కి కూడా వినతి పత్రం సమర్పించాం. ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముఖ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. రేపు అన్నమయ్య జిల్లా, కడప జిల్లాల్లో పర్యటించి అక్కడ కూడా కలెక్టర్లకి వినతి పత్రం సమర్పించబోతున్నాం. ఈ 3 దఫాలుగా మేము సాగించబోయే ఈ చైతన్య యాత్రకు ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో చరణం కలక్కపోతే సెప్టెంబర్ 1వ తేదీన విజయవాడలో పెన్షన్ మార్చ్ అనే కార్యక్రమానికి కూడా మేము శ్రీకారం చుట్టబోతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క చైతన్య యాత్రకి వాళ్ళకి కనువిప్పు కలుగుతుందని వారు త్వరగా ఈ సమస్యని పరిష్కరిస్తారని మేము పూర్తిగా ఆశిస్తూ పెన్షన్ మార్చు యొక్క పోస్టర్ ఆవిష్కరించవలసిందిగా అధ్యక్ష కార్యదర్శి, గౌరవ అధ్యక్షుల్ని, సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాం. మేము మా న్యాయమైనటువంటి ధర్మమైన డిమాండ్ల గురించి అడుగుతూ ఉంటే మా మీద తప్పుడు కేసులు బనాయించారని చెప్పేసి చెప్తే మేము అధికారంలోకి రాగానే మీ కేసులని మాఫీ చేస్తామని అప్పుడు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ఉద్యోగుల మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా మాఫీ చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు కూడా ప్రకటించడం జరిగింది. కానీ చెప్పినటువంటి దానికి భిన్నంగా మరి టెక్నికల్గా ఏమన్నా ఇబ్బందులు వచ్చినాయో ఏమో తెలియదులే, కానీ రాష్ట్రంలో కొన్ని వేల కేసులు, వందల కేసులు ఉంటే వాటిలో కొన్ని మాత్రమే, అంటే ఒక ఉదాహరణకి జిల్లాలో, అనంతపురం జిల్లాలో కొన్ని స్టేషన్లలో కేసులు రద్దయినాయి, కొన్ని స్టేషన్లో కేసులు ఇంకా నడుస్తూ ఉన్నాయి. దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగి, ఒక ఉపాధ్యాయుడు పోరాటం చేసినందుకు, రావాల్సిన హక్కులను అడిగినందుకు ఇప్పటికీ 15 సార్లు నుంచి 20 సార్లు కోర్టుకు హాజరయ్యి ఒక దొంగలాగా, ఒక ముద్దాయిలాగా మరి సమాజం ముందు కూడా భయపడుతూ, బాధపడుతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాటిని తక్షణమే రద్దు చేయమని చెప్పేసి మేము అడిగాం. రద్దు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాని మీద చిత్తశుద్ధి చూపించడానికి మరి ఏమి అడ్డు వస్తున్నదో, ఎందుకు వారు అలా చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. ఆ విషయాన్ని గురించి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి విన్నవించడానికి. రెండో అంశము, ఈ సిపిఎస్ అనేటటువంటి అంశమే ఇది సరైనటువంటి విధానం కాదు, దీని వలన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏ విధమైనటువంటి లాభం చేకూర్చదు, ఇది అత్యంత దారుణమైన విధానం అని మేము
15వ సంవత్సరం నుంచి ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా చెప్తానే ఉన్నాం.